వెల్కమ్ టు బిగ్ స్టోరీ. చెప్పి మరీ కొట్టారు మోడీ. వేల కోట్ల నకిలీ కరెన్సీ ఒక్క దెబ్బతో కొట్టేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నకిలీ నోట్ల తయారీ చలామణిని ఒక్క నిర్ణయంతో కోలుకోలేని దెబ్బతీశారు. అన్నింటికంటే మించి వీటి చలామణిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉగ్రవాదులకు మోడీ నిర్ణయం శరాఘాతమే. ఓ విధంగా చెప్పాలంటే పెద్ద నోట్లను రద్దు చేసి సగటు రాజకీయ నాయకుడికి భిన్నమైన వ్యక్తిగా చెరగని ముద్ర వేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సగటు సాధారణ వ్యక్తికి అధికార పగ్గాలు అప్పగిస్తే ఏమవుతుందో సరిగ్గా అలాంటి నిర్ణయమే తీసుకొని ఆశ్చర్యపరిచారు. బ్లాక్ మనీ. ప్రధాని మోడీకి ఎన్నికల ముందు కూడా ఇదే ప్రధాన ప్రచారాస్త్రం. నల్లధనం ఏ రూపంలో ఉన్నా దాని అంతు చూస్తానని ప్రతినబూనారు. చెప్పినట్టే చకచక దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటూ అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెట్టించారు. అధికారంలోకి రాగానే ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. బినామీ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 65,000 కోట్ల బ్లాక్ మనీని వెలికితీసి శభాష్ అనిపించుకున్నారు. కొద్ది రోజుల కిందట పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు కరెన్సీ స్ట్రైక్స్ చేశారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి మరోసారి చావు దెబ్బతీశారు. పాక్ను మాత్రమే కాదు, అక్కడి ఉగ్రవాదులు, మాఫియాను కోలుకోలేని దెబ్బతీశారు. సరిహద్దుల నుంచి భారత్లోకి ఉగ్రవాదుల్ని చొప్పిస్తున్న పాక్ నకిలీ కరెన్సీని చేరవేస్తూ భారత్ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే ధ్యేయంగా అక్కడి మాఫియా నకిలీ ఇండియన్ కరెన్సీని ముద్రిస్తుంది. ముఖ్యంగా 1000, 500 నోట్లే వీరి లక్ష్యం. ఇందుకు దుబాయ్లో ఏకంగా ప్రింటింగ్ ప్రెస్నే ఏర్పాటు చేసింది. అక్కడ ముద్రించిన నోట్లను బంగ్లాదేశ్, శ్రీలంక మీదుగా భారత్లోకి రవాణా చేస్తుంది. ఇలా ప్రతిరోజు కొన్ని 100 కోట్ల రూపాయలు భారత్ మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి. ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలను పాకిస్తాన్ మాఫియా భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది. నకిలీ డబ్బు పెరిగిపోవడంతో అసలు రూపాయి విలువ పడిపోతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ధరలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్కు కావలసింది కూడా ఇదే. 500 నోట్లు ముద్రించడానికి తమకు $100 ఖర్చవుతున్నాయంటూ అప్పట్లో స్వయంగా పాక్ అధ్యక్షుడు ముషర్రఫ్ ప్రకటించారు కూడా. ఇందుకు అమెరికా తమకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఇక దావూద్ వంటి మాఫియా డాన్లైతే 100 కోట్ల నకిలీ కరెన్సీ చలామణి చేస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల నకిలీ కరెన్సీ ఉంటుందని అంచనా. 1000, 500 నోట్ల రద్దుతో ఇప్పుడు ఆ కరెన్సీ మొత్తం రద్దవుతుంది. కొత్త ఫీచర్లతో వచ్చే కొత్త నోట్లను ముద్రించాలంటే పాకిస్తాన్ భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంది. అందుకు చాలా సమయం పడుతుంది. దీంతో ఒక్క దెబ్బకు ఇటు దేశంలోని నల్ల కుబేర్లను చావు దెబ్బతీసిన ప్రధాని మోదీ అటు ఉగ్రవాదులు, మాఫియాకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్లయింది. నల్లధనంపై యుద్ధం ప్రకటించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశంలో పెను మార్పులకు బీజం పడినట్లే. ఈ నిర్ణయంతో నల్లధనాన్ని ఒక్కసారిగా కట్టడి చేసినట్లవుతుంది. దేశంలో ఇంతవరకు సమాంతరంగా చలామణిలో ఉన్న చీకటి ఆర్థిక వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించినట్లే. నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఇది ఎంతో మేలు చేసే నిర్ణయమని చెప్పక తప్పదు.
దేశంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు సమానమైనంత సొమ్ము అనధికారికంగా చలామణిలో ఉందనేది ఆర్థిక నిపుణులు ఎన్నాళ్లుగానో చెప్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆభరణాల వ్యాపారం వంటి రంగాల్లో పెద్ద ఎత్తున నగదు చలామణి అవుతోందని, దీన్ని అరికట్టడానికి అధిక విలువగల నోట్లను రద్దు చేయడమే మార్గమనే అభిప్రాయం ఎంతో కాలంగా ఉంది. దీనికి తోడు రాజకీయ అవినీతిని అరికట్టడానికి కూడా తాజా నిర్ణయం ఎంతగానో ఉపకరించనుంది. అంతేకాక అనధికారిక లావాదేవీల స్థానంలో అధికారిక లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయి. తద్వారా పారదర్శకత అధికమవుతుంది. దీంతో ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. అధికారిక లావాదేవీలు పెరిగిన పక్షంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయాలు అధికంగా లభిస్తాయి. దీనివల్ల మున్ముందు అభివృద్ధి కార్యకలాపాలకు నిధులు కేటాయించడానికి దేవులాడుకునే దుస్థితి తప్పుతుంది. లోటు తగ్గుముఖం పట్టేందుకు, ద్రవ్యోల్బణం దిగి వచ్చేందుకు ఈ నిర్ణయం వీలు కల్పిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు నల్లధనం చలామణికి వీలు కల్పిస్తున్న స్థిరాస్తి, జ్యువెలరీ వ్యాపారంలోనూ ఇకపై పారదర్శకత పెరుగుతుంది. తద్వారా ఆయా రంగాల్లో నల్లధనం తగ్గుముఖం పట్టినట్లవుతుంది. పెద్ద నోట్ల రద్దుతో ఇక దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టనుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకోనున్నాయి. అధికారిక లావాదేవీలు కూడా భారీగా పెరుగుతాయి. ఆన్లైన్ చెల్లింపులు పెద్ద ఎత్తున పెరుగుతాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారంలో ఇదో సంచలనం కానుంది. ఆర్థిక నేరాలు కూడా తగ్గుముఖం పడతాయి. అనధికారిక అంచనాల ప్రకారం దేశంలో 30 లక్షల కోట్లకు పైగా నల్లధనం చలామణిలో ఉంది. దేశ వార్షిక స్థూల జాతీయోత్పత్తి దాదాపు $2 ట్రిలియన్. అంటే ఇందులో దాదాపు 20% సమానమైన బ్లాక్ మనీ చలామణిలో ఉందన్నమాట. నల్లధనాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇంతవరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. అవి పెద్దగా ఫలితాన్నిచ్చిన దాఖలాలు లేవు. కొన్నిటి వల్ల పాక్షిక ఫలితాలు మాత్రమే వచ్చాయి. 500, 1000 వంటి అధిక విలువగల నోట్లు చలామణిలో ఉండడం, ఇతరత్రా సవాళ్ల వల్ల నల్లధనాన్ని పూర్తిగా అదుపు చేయలేని పరిస్థితి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్ మనీని చాలా వరకు అరికట్టడానికి వీలు కల్పిస్తుంది. $500, 1000 నోట్ల రద్దుతో ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా ఉన్న సొమ్మంతా బ్యాంక్ ఖాతాల్లోకి చేరాలి. ఈ నోట్లు ఉన్న వ్యక్తులు వాటిని తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం కానీ, బ్యాంకులు ప్రభుత్వం నిర్దేశించిన కేంద్రాల్లో పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవడం చేయాలి. ఫలితంగా నల్లధనం అంతా లెక్కల్లోకి వస్తుంది. ఒకసారి నల్లధనం బయటకు వచ్చాక ఇక చెల్లింపులు అధికారికంగానే జరుగుతాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో, అధిక విలువ కొనుగోళ్లలో, ఆభరణాల కొనుగోళ్లలో ఇప్పటివరకు నగదు చలామణి ఎక్కువగా ఉంటుంది. ఇకపై ఇవి తగ్గిపోతాయి. అన్నింటికంటే మించి రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో అధికంగా నగదు వాటా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ విలువ ప్రకారం బ్యాంక్ ద్వారా కొంత చెల్లించి అనధికారికంగా మిగతా మొత్తాన్ని నగదుగా తీసుకోవడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఇలాంటి లావాదేవీల వల్ల చాలా వరకు బ్లాక్ మనీ ఎప్పటికీ ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా ఉండిపోతుంది. దీనిపై ప్రభుత్వానికి పన్ను ఆదాయం లేకపోగా ఎప్పటికీ ఇది నల్లధనం చలామణికి ఒక మార్గంగా నిలిచిపోయింది.
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నగదు పాత్ర తగ్గిపోతుందని, బ్యాంకుల ద్వారానే అధికారికంగా చెల్లించే మొత్తం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే పరిస్థితి ఆభరణాల వ్యాపారంలోనూ చోటు చేసుకోనుంది. దీనివల్ల ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. తాత్కాలికంగా ఈ పరిణామం ఈ రెండు వ్యాపార రంగాలకు కొంత నష్టం చేసే అవకాశమున్నా ఆర్థికంగా దేశానికి మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న మొత్తాల నుంచి భారీ చెల్లింపుల వరకు అంతా నగదు ద్వారానే చేసే అవకాశమున్న కొద్ది దేశాల్లో మనది కూడా ఒకటి. ఎంత మొత్తమైనా నగదు తీసుకునే పరిస్థితి మన దేశంలో ఉంది. ఇప్పుడు ఆ నగదును బ్యాంక్లో జమ చెయ్యాలి, లేదా కొత్త నోట్లకు మార్చుకోవాలి. ఏదో విధంగా ఆ సొమ్మంతా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావాల్సిందే. అంటే అంతా తెల్లధనం అయిపోతుంది. ఆ తర్వాత ఏ చెల్లింపైనా బ్యాంక్ ద్వారా చేయొచ్చు. అంటే ప్రస్తుత నిర్ణయం బ్యాంకులు, కార్డుల ద్వారా చెల్లింపులు పెరిగేందుకు తావిస్తుందని స్పష్టమవుతుంది. దేశంలో దాదాపు 100 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి బ్యాంకింగ్ లావాదేవీలు ఇకపై అధికమవుతాయి. ఇప్పటికే ప్రభుత్వం జన్ధన్ యోజన కింద సామాన్యులకు బ్యాంక్ ఖాతాల సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరగనున్నాయి. అలాగే అన్ని ఖాతాలకు ఆధార్ను అనుసంధానం చేయడం, నగదు బదిలీ పథకం వంటి చర్యలన్నీ నగదు లావాదేవీలను తగ్గించేవే. రద్దు చేసిన 500, 1000 నోట్లను మార్చుకునే వరకు నగదు లభ్యత తగ్గిపోతుంది. పాత నోట్లకు పూర్తిగా సరిపడనంతగా కొత్త నోట్లు ఇప్పటికిప్పుడు జారీ అయ్యే అవకాశం లేదు. అందువల్ల తాత్కాలిక కొనుగోళ్లు తగ్గి ఆ మేరకు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వస్తు సేవలకు గిరాకీ కొంతకాలం పాటు ఇప్పటి వరకు ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనివల్ల ద్రవ్యోల్బణం కొంతమేరకు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా లావాదేవీలు, నగదు మార్పిడి వ్యవహారాలు మన దేశంలో ప్రభుత్వ లెక్కల్లోకి రావు. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. ఆర్థికాభివృద్ధిలో పెరుగుదల నమోదు కానుంది. నల్లధనం సమస్య తగ్గి అధికారిక లావాదేవీలు పెరిగిన పక్షంలో అది ఆర్థికాభివృద్ధిపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ ఆదాయాలు పెరిగి లోటు భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను విధానం జీఎస్టీని అమల్లోకి తీసుకురాబోతుంది. ఇటీవలే జీఎస్టీ రేట్లను కూడా ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని ఎలాగైనా అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనివల్ల పన్నుల ఎగవేతకు చాలా వరకు ఫుల్ స్టాప్ పడుతుంది. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. జీఎస్టీని అమలు చేస్తే వార్షిక వృద్ధి రేటు 1% పెరుగుతుందనేది ఆర్థిక నిపుణుల అంచనా. జీఎస్టీకి వెన్నుదన్నుగా నల్లధనం కట్టడి చర్యలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేయనున్నాయి. అన్నింటికంటే మించి ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట పడుతుంది. బిగ్ స్టోరీలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కల్తీ పాలు తాగుతూ సతమతమవుతున్నారా? విషపూరిత రసాయనాలతో నిల్వ చేసిన పాలు తాగుతున్నామని బాధపడుతున్నారా?
హోటల్ వ్యర్థాలు, బీరు పొట్టు లాంటి పశుదానా ఇవ్వడం ద్వారా సేకరించిన పాలను తాగుతున్నామని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి సందేహాలకు స్వస్తి పలుకుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా దేశవాళీ గోవులను సేకరించి సశాస్త్రీయ పశుదానా ఇవ్వడం ద్వారా ఉత్పత్తి చేసిన పాలను ఎలాంటి ప్రాసెస్ లేకుండా పిండిన పాలను పిండినట్లు అందిస్తూ గత 5 సంవత్సరాల నుంచి భాగ్యనగర్ వాసులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తున్న చరక డైరీ వారు వినియోగదారుల కోరిక మేరకు ఉత్పత్తులను పెంచి భాగ్యనగర్ వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉత్పత్తులను పంపిణీ చేయడానికి నగరంలోని 150 డివిజన్ల నుంచి డీలర్లను ఆహ్వానిస్తున్నారు. చరక ఉత్పత్తులు, పాలు, నెయ్యి, మజ్జిగ. సంప్రదించాల్సిన నంబర్ 7286842222. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. ప్రభుత్వ నిర్ణయంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నట్టుండి తీసుకోవడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కొందరు ఇదే అదునుగా చేతివాటానికి దిగి జనాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. అటు కేంద్రం నిర్ణయంపై ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యుడికి మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఊహించని రీతిలో ఆచరణలోకి వచ్చిన ఈ నిర్ణయం జనానికి తాత్కాలిక కష్టాల్ని తెచ్చిపెట్టింది. పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. హోటళ్లు, దుకాణాలు, పెట్రోల్ బంకులు వంటి వాణిజ్య ప్రాంతాల్లో పెద్ద నోట్లు తీసుకోకపోవడం, చిల్లర నోట్లు చాలినంత అందుబాటులో లేకపోవడంతో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. $1,500 నోట్లు అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఏటీఎం సెంటర్లలో చాలా మంది ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకున్నారు. దీంతో ఏటీఎంలలో నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. ₹100 నోట్లకు డిమాండ్ ఉండడంతో కొందరు దీన్ని వ్యాపారంగా మార్చేశారు. 500 నోటుకు 100 కమిషన్ తీసుకుని 400 మాత్రమే తిరిగిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో 100 నోట్లు లేవంటూ 500కే పెట్రోల్ పోస్తున్నారు. పాన్ షాపులు, టీ దుకాణాలు, వివిధ వ్యాపార సంస్థల్లో పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 500, 1000 నోట్లతో వచ్చిన ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్లను పెట్రోల్ బంకుల్లో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినా తమ వద్ద చిల్లర లేదంటూ బంక్ యజమానులు బుకాయిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వాహనదారులు వారికి కావలసినంత పెట్రోల్ పోయించుకుని 500 నోట్లు ఇచ్చి చిల్లర తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల తమ వద్ద చిల్లర నోట్లు లేవంటూ 500, 1000కి తక్కువ పెట్రోల్ పోసేది లేదని తేల్చి చెప్తున్నారు. మరికొందరు 100, 200కే ట్యాంకులు నిండినా మిగిలిన చిల్లర లేదంటూ చేతులెత్తేస్తుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అటు టోల్ ప్లాజాల్లోనూ పెద్ద నోట్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారుల గుండా ప్రయాణాలు చేసేవారు టోల్ ప్లాజాల సిబ్బంది పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయ్యాయి. కొందరు వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే చివరికి పెద్ద నోట్లను ఈ నెల 11 అర్ధరాత్రి వరకు అంగీకరించాలని జాతీయ రహదారుల సంస్థ చైర్మన్ టోల్ ప్లాజా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇక ప్రయాణంలో ఉన్నవారి తిప్పలు దారుణం. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లిన వారి సమస్యలు ఎంత చెప్పుకున్నా తక్కువే. చేతిలో పెద్ద నోట్లు ఎన్ని ఉన్నా అవి చిత్తు కాగితాలుగా మారిపోయాయని వాపోతున్నారు. చేతిలో చిల్లర నోట్లు లేక, పెద్ద నోట్లను ఎవరూ తీసుకోక ఊరుగాని ఊరులో నరకాన్ని అనుభవిస్తున్నారు. బస్సులు, రైల్వే స్టేషన్లో పెద్ద నోట్లు తీసుకుంటున్నప్పటికీ తినేందుకు చిల్లర లేక ఆకలితో గమ్యస్థానాల బాట పడుతున్నారు. తిరుమలలో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డంతో చివరికి టీటీడీ వారికి ఏర్పాటు చేసిందే. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్న వారి కష్టాలు ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు సరైన రోజులు కావడంతో పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతున్నాయి. దీంతో అడ్వాన్స్ల కోసమో, ఖర్చుల కోసమో భారీగా నగదును ఇంటికి తెచ్చుకున్న వారు తాజా పరిణామంతో షాక్ తిన్నారు. చెల్లింపుల కోసం తెచ్చిపెట్టుకున్న పెద్ద నోట్లు రద్దు కావడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటు 1,500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలుగు రాష్ట్రాల హైకోర్టులో అడ్వకేట్ పివి కృష్ణయ్య పిటిషన్ వేశారు. కేంద్ర నిర్ణయం వల్ల దేశంలో ఆర్థిక అనిశ్చితి పెరిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. తగినంత చిల్లర నోట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచకుండానే నోట్ల రద్దును తెరపైకి తెచ్చారని తప్పుపట్టారు. ఆర్బీఐ నిబంధనలు కూడా పట్టించుకోకుండా నోట్లను రద్దు చేశారని కోర్టుకు తెలిపారు. పిటిషన్ గురువారం విచారణకు రానుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ 99 టీవీ.